నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆస్తి కోసం తల్లిని చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్ది. మండిపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత. ఘనంగా రంజాన్ పర్వదినం. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రంజాన్ సందర్భంగా ముస్లిం సహోదరులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కఠోర ఉపవాసాలతో నెల రోజుల పాటు అల్లాకు ప్రత్యేక దువా చేసిన ముస్లిం కుటుంబాల్లో సంతోషం విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఆంధ్ర ముస్లిం కళాశాలలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచం కష్టకాలంలో ఉందని, ప్రజలంతా సంఘటితంగా ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రంజాన్ సందర్భంగా ఆంధ్ర ముస్లిం కళాశాలలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో కలిసి పాల్గొన్నారు. ముస్లింలకు ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే నసీర్ ఆకాంక్షించారు. ముస్లిం సోదరుని మనందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు దేశం అనే కాకుండా ప్రపంచంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశాల మధ్య కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ నిరంతరం కష్ట సమయంలాగా ఉంది. ఇలాంటి కష్ట సమయంలోనే అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మానవత్వాన్ని, మంచితనాన్ని, ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని స్వీకరించి అందరం కూడా సంఘటితంగా ఉండి శాంతిని నెలకొల్పడంలో, ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధాలను నివారించడంలో ఏ విధంగా మనం చేయగలమో అవి అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో నిష్టగా, క్రమశిక్షణతో, ఓర్పుతో గడిచినటువంటి నెల కాలంలో ఉపవాస దీక్షలు పెట్టి అదే తంతుతో కొనసాగిస్తూ అందరూ కూడా ఇప్పుడే మా పెద్దలు గౌరవనీయుల కేంద్ర మంత్రివర్యులు గారు చెప్పినటువంటి విధంగా ప్రపంచంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మంచితనంతో ఎదుటివాడిని గౌరవించుకుంటూ మనందరం కూడా మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఒక సోదర భావంతో కలిసిమెలిసి జీవించేటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చక్కటి ఆలోచనతో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగన్దని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇది కేవలం జగన్ కుటుంబ సమస్య కాదని, దేశంలోని మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్లకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా
దిగజారిపోయారంటే పిల్లల ఆస్తులను కూడా మేనమామ కాదు కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బుద్ధి తెచ్చుకోండి, కనీసం మానవత్వంతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క ఆస్తులని దోచుకుని వాళ్ళకి రావాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది అది ఎంత దారుణం. తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? రంజాన్ పండుగను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ముస్లిం సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంపాలెం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గల్లా రామచంద్రరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈద్గా వద్ద చేపట్టిన ప్రార్థనలో పాల్గొన్నారు. అల్లాదయతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని గల్లా రామచంద్రరావు ఆకాంక్షించారు. ప్రేమ, సహనం, సౌభ్రాతృత్వంతో ప్రతి ఒక్కరూ జీవించాలని ఖురాన్ బోధిస్తుందని మత ప్రబోధకులు వెల్లడించారు. إياك نعبد وإياك نستعين وأشرق عليه النهار على كل شيء قدير. अल्लाह सारे दुनिया वालों के दरबारों पर जाकर देख लिया. आराम से अल्लाह ताला ने आज हम लोगों को रमज़ान के रोज़े रखने और रमज़ान की तरावी पढ़ने की बरकत से इनाम के तौर पर ये दिन अता फरमाते हैं. और ये दिन हमारे लिए इसलिए खुशी है कि अल्लाह ताला हमारे गुनाहों को माफ़ कर देते हैं और हमें गंदगियों से पाक कर देते हैं. एक अच्छे इंसान और बेहतरीन इंसान बनकर ज़िंदगी गुजारने का सबक मिलता है. इस्लाम एक ऐसा मज़हब है जो सच्चाई, सदाकत, अमानतदारी और दूसरों को तकलीफ़ देने से एहतियात करना और दूसरों की हमदर्दी करना, दूसरों को भलाई करना और दूसरों के बारे में अच्छे सोचने का हुक्म देता है. గత 30 రోజుల నుంచి రంజాన్ నియమ నిబంధనలు పాటిస్తూ చాలా అద్భుతంగా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకున్న మా పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ మిత్రులందరికీ, అన్నదమ్ములందరికీ, తోటి అక్కచెల్లెలందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైతులు సంఘటితం అయితేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మార్కెట్ డిమాండ్పై అవగాహన పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా పంట సాగు చేస్తే అన్నదాతకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కొన్నపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిద్దె తోటలు సాగు చేస్తున్న మహిళలకు అవార్డులు అందించారు. వ్యవసాయంతో సరిపెట్టుకోకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేయడం హర్షణీయమని చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి పూర్వ వైభవం తప్పక వస్తుందన్న పెమ్మసాని వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం, ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వ్యవసాయానికి కావాల్సిన విజ్ఞానాన్ని జోడించి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో, ఒక్కొక్క వ్యక్తి వ్యవసాయం చేసి అమ్మటం కానీ మార్కెట్ గురించి తెలుసుకోవటం కానీ కష్టం. అయితే ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఎఫ్పిఓలు కూడా ఫామ్ అయితే ఎన్ని గ్రామాల్లో ఫామ్ అయ్యి వాళ్ళందరూ చేస్తే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక్క చెట్టు అనేది గాలికి వంగిపోతుంది కానీ అడవిని వంచడం కష్టం. ఎప్పుడైతే ఈ గ్రూపులు ఫామ్ అవుతాయో వాళ్ళకి బార్గెనింగ్ చేసేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎక్కువ మంది అయినప్పుడు వెంటనే మనం ఎక్కువ మంది పంట వచ్చిన వెంటనే అందరూ అమ్మేస్తారు. అమ్మేయటంతో మధ్యలో ఉన్నటువంటి దళారులు వాళ్ళు స్టోర్ చేసుకొని ఒక 60 రోజులు అమ్ముకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ, అంటే వాళ్ళని శత్రువులా చూడకుండా వాళ్ళు ఈరోజు ఉన్నారు అంటే రైతులు సంఘటితంగా లేకపోవడం వల్లే వాళ్ళందరూ ఎగ్జిస్ట్ అవుతా ఉన్నారు. సాటి మానవుడి పట్ల ప్రేమానురాగాలతో ఉంటూ సహాయం అందించాలని చాటేదే రంజాన్ పండుగ అని మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలీ, ముస్తఫా తెలిపారు. ఆంధ్ర ముస్లిం కళాశాలలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్లో వారు పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని, ప్రతి ఒక్కరూ సహనంతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉండి భగవంతుని ఆశీస్సులు భగవంతుని చల్లగా చూడాలని చెప్పేసి భగవంతుని చెప్పిన విధంగా నడుచుకొని మరి భగవంతుడికి దగ్గరి ఈ రాష్ట్రంలో కానివ్వండి ఈ భారతదేశం ప్రపంచం కూడా శాంతిగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మానవుడు ఆకలిని జయించి ప్రేమానురాగాలతో సాటి మానవుడి పట్ల ఒక మానవతావాదంతో ఉండాలనేటటువంటి పైవాడు చూపించినటువంటి బాటలో నడిచేటటువంటి దానికి ప్రతీకే ఈ రంజాన్ పండగ. మరి ఈ రోజున ప్రేమానురాగాలతో ఒక అన్నదమ్ముల్లా కలిసి 30 రోజులు ఉపవాసాలు చేసి మానవాళికి శాంతిని కోరుకున్నటువంటి ఈ రంజాన్ పండగ సందర్భంగా యావత్ మానవాళికి ముఖ్యంగా ముస్లిం సోదరులకి రంజాన్ ఈదు ముబారక్ తెలియజేస్తూ అర్హులైన పేదలకు ఇళ్లు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టులను సిపిఐ నేతలు అరుణ్ కుమార్, హనుమంతరావు ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీన జరిగే ఆందోళనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఐ ఆందోళన కొనసాగించిన అందరికీ తెలిసిన విషయం. అట్లాగే మధ్యలో ఎన్నికలు రావటం, ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం కూటమిగా వాళ్ళంతా కూడా సిపిఐ చెప్పినటువంటి 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు మరి పాలన అయిపోవచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టిన కారణంగా సిపిఐ ఆధ్వర్యంలో 24వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర అట్లాగే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర జిల్లా వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దీంట్లో పట్టణంలోని పేదలంతా కూడా ఇల్లు లేని వాళ్ళంతా కూడా మరి ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో అప్లికేషన్ పెట్టించడం జరిగింది. రంజాన్ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ సజీల ఆధ్వర్యంలో తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. మాయాబజార్లోని తన కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షౌకత్ ఇతర నేతలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని సజీలా తెలిపారు. ఈ యొక్క రంజాన్ తోఫా అనే పేదవారికి 500 శారీస్ని పంచేయటం జరుగుతుంది. ఎందుకంటే రంజాన్ అంటేనే ఒక పవిత్రమైన నెల మరియు పేదవారికి సహనం, దానం, కరుణ, ఆప్యాయత, పేదవాళ్ళకి ఒకరి సహాయం చేయటం అంటే పేదవారి కోసం ప్రతి ఒక్క మంచి పని చేస్తే అల్లా దగ్గర ప్రతి ఒక్క ఆశీస్సులు కానివ్వండి, ఆయన అడుగుజాడల్లో మేమందరం నడవడానికి ఇదొక మా రంజాన్ ప్రతీక అని తెలియజేస్తూ, అలాగే ఒక రంజాన్ నెల ఈదుల్ ఫితర్ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి మరియు గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాల్లో ఉన్నారని నేను అల్లాని ప్రార్థిస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గుజ్జనగుండ్ల కూడలిలోని ముస్లిం సోదరులు అల్లాహకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు 4 రోజుల పాటు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టి రంజాన్ నెల ముగిసిన రోజున ఈద్ అల్ ఫిత్ర్ పేరుతో పండుగ జరుపుకుంటారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న 39వ డివిజన్లో మసీద్ చిన్నదిగా ఉండడం వలన ముస్లిం సోదరులు అందరూ ప్రార్థనలు చేసుకునే విధంగా 39వ డివిజన్లో ఈద్గాను ఇప్పించవలసిందిగా రాజకీయ నాయకులను అదేవిధంగా అధికారులను కోరారు. అల్లా కృపకు ధన్యవాదాలు చెప్పారు. పేదలకు జకాత్ రూపంలో సహాయం చేయడం, సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచడం రంజాన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో రుస్తుం బాబు, అల్లా బక్షు, హైదర్పూరి, రసూల్, ఫరీద్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టు అందరిలో అసమానతలు లేకుండా అందరూ కలిసిమెలిసి
పేదోడు ధనవంతుడు అని భిన్నం లేకుండా కలిసి చేసుకునే పండగ రంజాన్ పండగ చాలా చక్కగా జరిగింది. ఈ సంవత్సరం ఈ పండగ ఇంత బాగా చేసుకున్నందుకు ఇక్కడ పాల్గొన్న ప్రతి ముస్లిం సోదరుడికి అందరికీ ఆయుధ ఆరోగ్యాలు, వాళ్ళ కుటుంబంలో అన్నీ మంచి జరగాలని. అలాగే మాదొక చిన్న విన్నపం, గుంటూరు వెస్ట్లో మాకు 39వ డివిజన్లో అతిపెద్ద డివిజను, చాలామంది మైనార్టీ సోదరులు ఉన్నారు. మాకు మసీదు చాలా చిన్నదైపోయింది. ఈద్గా కోసం చాలామంది రాజకీయ నాయకుల దగ్గర మేము కలవటం జరిగింది. మా ఎందుకు దయవంచి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఈద్గా ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరు. ఐపీడీ కాలనీలో రంజాన్ పర్వదిన వేడుకలు జరిగాయి. స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మైనార్టీ మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగ విశిష్టతను మత పెద్దలు వివరించారు. तमाम मुसलमानों को इस बात की इत्तला दी जाती है कि आईपीटी कॉलोनी ईदगाह में आज ईद की नमाज माशाअल्लाह बड़े अच्छे अंदाज में मौजूदा कमेटी की निगरानी में अल्लाह के फ़ज़ल और एहसान से अच्छे अंदाज में नमाज अदा की गई। सारे इस महल्ले वाले अतराफ़ वालों ने मिलकर अल्लाह से दुआ भी की है और कुछ इरादे किए हैं कि मस्जिद के अंदर कुछ और काम करें। पहले भी माशाअल्लाह 4 साल से ये कमेटी खिदमत देते अंजाम आती रही है। महीने में यहाँ सामने जमा फरमाया, ये अल्लाह का एहसान है। मेरे भाई दो चार बातें आपके सामने रखनी है। अल्हम्दुलिल्लाह ये आईपीडी कॉलोनी ईदगाह और मस्जिद की कमेटी ने 4 साल से इन खिदमत को अंजाम देते हुए आ रही है। अल्हम्दुलिल्लाह बहुत खूबसूरत, बहुत अच्छे से इसकी खिदमत को अंजाम दे रही है। गुज़िश्ता दोनों सालों से भी बहुत बड़ा काम करते हुए आए। तकरीबन एक साल का 18 लाख के करीब इस मस्जिद के खिदमत को अंजाम दिया। ये खिदमत सखावत दिल रखने वाले सखियों ने और अल्लाह के फजल व करम से ये काम पूरा हुआ है। మసీదు డబ్బులతో టెంట్లు కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, పట్టాల మీద చేసుకునేవాళ్ళం. ఈరోజు మరి నసీర్ అహ్మద్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా, శాసనసభ్యులుగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పండుగలన్నీ కూడా మసీద్ది ₹1 లేకుండా పండగ వాతావరణంలో షామియానాలు ₹1 కూడా చెల్లించకుండా అంగరంగ వైభవంగా చేపిస్తున్న ఘనత శాసనసభ్యులు వారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని రోడ్డున పడేసిన చరిత్ర జగంది. మండిపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత. ఘనంగా రంజాన్ పర్వదినం. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.